అత్తయ్య, మామయ్య గారు ఆయుర్వేద ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు కదా, ఇంకా ఈ టాబ్లెట్స్ వాడాలంటారా? వాడాలమ్మా, ఖచ్చితంగా వాడాలి. అంటే ఇన్ని రోజులు వాడినా కూడా వీటి వల్ల మామయ్య గారిలో పెద్ద మార్పు రాలేదు. ఈ టాబ్లెట్స్ వల్ల బెటర్మెంట్ లేకపోగా రోజురోజుకి ఏదో తేడా కనబడుతుంది. ఎప్పుడూ మత్తుగా పడుకొనుంటున్నారు. ఆ టాబ్లెట్ వల్ల అలా ఉంటుందేమోనమ్మా. ఈ టాబ్లెట్ మాత్రం కంపల్సరీగా వెయ్యాలని ఐశ్వర్య మరీ చెప్పింది. ఇప్పుడిది ఆపడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే? వద్దులేండి అత్తయ్య, దీన్ని ఆపద్దులే, వేద్దాం. ఏంటి కన్నయ్య ఇది? ఎందుకు కన్నయ్య మా మీద నీకు అంత కోపం వచ్చింది? చక్కగా నవ్వుతూ తిరిగే మనిషిని ఉన్నట్టుండి అలా మంచాన పడేసావేంటి కన్నయ్య? ఆయన అలా మంచాన ఉండడం నేను చూడలేకపోతున్నాను కన్నయ్య, చూడలేకపోతున్నాను. కోలుకోవాలి, ఆయన తొందరగా కోలుకోవాలి. ఆయన పూర్తిగా కోలుకుని ఎప్పటిలా నవ్వుతూ ఉండేలా చేయటం నీ బాధ్యతే. అవును, ఆయన కోలుకునేలా చెయ్యడం నిజంగా నీ బాధ్యతే కన్నయ్య. ఎందుకంటే నీ భక్తురాలైన శ్యామ వల్లే ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది. అసలు నీ భక్తురాలికి ఇలాంటి బుద్ధి ఎలా పుట్టింది కన్నయ్య? నా భర్తని అలా మంచాన పడేలా చేసి, నా కొడుకుని నాకు దూరం చేసి ఏం చేయాలనుకుంటుంది నీ భక్తురాలు? అనవసరంలే, అదంతా నాకు అనవసరంలే. ఆయన కోలుకోవడమే నాకు ముఖ్యం. నా భర్త తొందరగా కోలుకునే బాధ్యత మాత్రం ముమ్మాటికి నీదే కన్నయ్య, నీదే. అక్క, ఈ సమ్మె ఎలా చేయాలో నాకు తెలియట్లేదు, చెప్పవా? నాకు రావట్లేదురా. అమ్మా, ఈ లెక్క ఎలా చేయాలో చెప్పు, తెలియట్లేదు. ఇదేదో ఇంగ్లీష్ లెక్కలా ఉందిరా. అవును, నేను వడ్డీ లెక్కలే చెప్పగలను గాని ఇంగ్లీష్ లెక్కలు చెప్పలేనురా. అయితే మాకు ట్యూషన్ పెట్టించమ్మా, రోజు ట్యూషన్కి వెళ్ళి చదువుకుంటాం. ట్యూషనా? ట్యూషన్ కి పంపిస్తే దానికి నెల నెల ఫీజు ఇవ్వాలి కదరా. మరి ఫ్రీగా ఎవరు చెప్తారమ్మా? తులసింది కదా, ఫ్రీగానే చెప్తుంది. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? నీకు కూడా ఫ్రీగా చెప్పిస్తాను రా. నాకేం డౌట్ లేదులే పిన్ని. డౌట్లు లేకపోతే పాటలు నేర్చుకుందు గాని పద. రావే తులసి, అమ్మ తులసి, తులసి.
వదినా ఏంటి వదినా? వీడికి ఇంగ్లీష్ లెక్కలేవో అర్థం కావట్లేదంట, కొంచెం చెప్తావమ్మా? అలాగే వదినా. అలాగే దానికి కూడా వీడి చదువైన తర్వాత పాటలు నేర్పించమ్మా. దానికి కూడా నీలాగే సంగీతం అంటే పిచ్చి. నీ దగ్గర సంగీతం నేర్చుకుంటానని ఒకటే గొడవ చేస్తోంది. వీడికి చదువు నేర్పించడం అయిపోయాక దానికి సంగీతం నేర్పించమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. అలాగే వదినా. అమ్మయ్యా, ఫ్రీగా ట్యూషన్ దొరికింది. వస్తానమ్మా. రే, జాగ్రత్తగా నేర్చుకోండే. ఏది అర్థం కావడం లేదు. ఈ సమ్ నాకు అర్థం కావట్లేదు అత్త. నువ్వు ఇట్రా. ఫైండ్ 1. ఇది ఎలా చేయాలంటే సమ్ వచ్చేసింది, నాకు వచ్చేసింది. వెరీ గుడ్. నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చొని చదువుకో. రా, నీకు పాట నేర్పిస్తాను. ఇప్పుడు తులసి పాట నేర్పించే పనిలో ఉంది. మెల్లగా ఆ ఫోన్ తీసుకుని దాంట్లో ఏముందో చూడాలి. కానీ ఎలా? ఎస్, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని చెప్పి తన ఫోన్ తీసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి? నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. అర్జెంట్గా ఫోన్ కాల్ చేయాలి. మీ ఫోన్ ఇస్తారా? అలాగేనండి, 1 నిమిషం. మీరు కూర్చోండి. పాట నేర్పిస్తున్నారు కదా, ఫోన్ ఎక్కడుందో చెప్పండి, నేను తీసుకొస్తాను. అక్కడ ఛార్జింగ్లో పెట్టాను, తీసుకోండి. అలాగే. పల్లవి, ఇప్పుడు ఐశ్వర్య బండారమేంటో బయటపడుతుంది. ఏంటి బామ్మది, ఏంటి టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? టెన్షన్ ఏం లేదు బావా.
ఆ ఫోను తులసి ఫోన్లా ఉంది. అవును బావా, తులసిదే. మరి తులసి ఫోను నీ దగ్గర ఎందుకుంది? నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతేను ఫోన్ మాట్లాడడం కోసం అడిగి తీసుకొచ్చాను. మరి మాట్లాడు. కానీ ఈ ఫోన్ లాక్ చేసింది బావా. వెళ్ళి లాక్ ఓపెన్ చేయించుకొస్తాను. బామ్మర్ది ఆగు. తను పాట నేర్పిస్తుంది కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకు? ఇదిగో నా ఫోన్, దీంతో చేసుకో. ఏంటలా చూస్తున్నావు? ఫోన్ చేసుకో. ఆ ఫోన్ ఇటు, నేను ఇచ్చొస్తానులే. ఇదిగో ఫోన్ చేసుకో. బావా, నా ప్లాన్ అంతా చెడగొట్టాడు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు? ఇంతకు ముందు మనం టాబ్లెట్ వేసినప్పుడు మావయ్య గారి కాళ్ళు చేతుల్లో కదలికుంది కదా. అవును, కానీ ఇప్పుడు చూడండి ఎలా బిగుసుకుపోయాయో. ఏమండి? అయ్యో, అయ్యో, కాళ్ళు చేతులు మొత్తం పూర్తిగా బిగుసుకుపోయాయి అత్తయ్య. ఆయుర్వేద ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కాళ్ళు చేతుల్లో చాలా కదలికొస్తుంది. మనం టాబ్లెట్ వేసిన తర్వాత ఇలా బిగుసుకుపోతున్నాయి. ఈ టాబ్లెట్ మావయ్య గారికి సరిపడలేదో, లేదా ఈ టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ వల్ల మావయ్య గారికి ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు అత్తయ్య. నాకు అదే అర్థం కావడం లేదమ్మా. రేపొకసారి మన డాక్టర్ గారికి ఫోన్ చేసి అడుగుదాం. మన డాక్టర్ గారు ప్రస్తుతం ఇండియాలో లేరత్తయ్యా. ఏదో సెమినార్ ఉండి ఫారెన్ వెళ్లారు. నెక్స్ట్ మండే గానీ డాక్టర్ గారు రారు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఒక పని చేద్దాం అత్తయ్య. ఏంటి? రేపు ఆయుర్వేద డాక్టర్ నీలవేణి గారు వస్తారు కదా, ఆవిడికి ఈ టాబ్లెట్స్ చూపిద్దాం. ఆవిడ ఆయుర్వేదిక్ డాక్టర్, ఇవి అలోపతి టాబ్లెట్స్ కదమ్మా. ఆవిడకేం తెలుస్తుంది? తెలుస్తుంది అత్తయ్య. ఆయుర్వేద డాక్టర్లైనా ఈ టాబ్లెట్స్ గురించి వాళ్ళకి తెలుస్తుంది. అవునా? అయితే రేపొకసారి ఆ అమ్మాయికి ఈ టాబ్లెట్స్ చూపిద్దాం. అలాగే అత్తయ్య. ఏమండి? నానా 2 into 2 ఎంత? 4. 4 into 4 ఎంత? 4 into 4 8. రేయ్, 4 into 4 16 రా. కాదు 8. అరే అది 16 కదరా. కాదు 8. అమ్మా 8 అమ్మా. వీడికి అన్ని వాళ్ళ అమ్మ లెక్కలే వచ్చినాయి, తప్పుడు లెక్కలు. రాను పరిగెత్తే గుర్రం పాక్కుంటూ వెళ్తుందంట. పాక్కుంటూనైనా వెళ్తుంది కదవే. అదే పడుకుంటే తిండి పెట్టకుండా వదిలేస్తే గుర్రమైనా గాడిదైనా కడుపులో కాలి లేచి పరిగెడుతుందట. ఏయ్, మీరు లోపలికెళ్ళి చదువుకోండి. అలాగే అమ్మా. ఏయ్, ఎందుకే ఇంత డబ్బు మనుషులా తయారయ్యావు? ఈ ముక్క నువ్వు నన్ను పెళ్లి చేసుకోక ముందు మా నాన్నని కట్నం అడక్క ముందు తెలుసుకోవాలి. కట్నమా? ఏం కట్నం ఇచ్చాడే మీ నాన్న? ఏమిచ్చాడో తెలీదా? రెండో పెళ్లివాడవని తెలిసినా నీకు సైకిలు, ఉంగరం, వాచి మా నాన్న నీకు కట్నంగా ఇచ్చాడు. నిన్ను నాకు మొగుడుగా తీసుకొచ్చాడు. అంటే నేను నిన్ను కొనుక్కున్నట్టే కదా. నా బతుకి సైకిలు, వాచి, ఉంగరం ఎక్కువని మీ నాన్న లెక్కగట్టాడు. ఆ లెక్కలతో నువ్వు వడ్డీ లెక్కలేస్తూ, ఆ లెక్కలకు మళ్ళీ చక్ర వడ్డీలేస్తూ నువ్వు నా జీవితంతో ఆడుకుంటున్నావు. ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు. ఏవీ
లేకుండానే లక్షణమైన మగపిల్లడు పుట్టాడా? నువ్వే అనుకుంటే నీకు తోడు లగేజ్ బ్యాగ్ అదొకటి. నిన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే నా బిడ్డకు తల్లి అవుతావు అనుకున్నాను, కానీ నువ్వు పిన్నివయ్యావు. చాలు చాలా ఆపు. ఇదిగో ఈ నెల కరెంటు బిల్ వచ్చింది. వెళ్ళి పక్క వాటి వాళ్లతో 1000 రూపాయలని చెప్పి తీసుకురా. ఏంటి 1000 రూపాయలా? మన బిల్లు మొత్తం కలిపే 200 అవుతుంది కదే. ఇదే ఈ కితకితలే వద్దనేది. నీకు బతకడం రాదు, బతికే వాళ్ళని చూసి నేర్చుకోవు. అదుగో నిఖిల్ బాబు వస్తున్నాడు. వెళ్ళి కరెంటు బిల్లు వసూలు చేసుకుని రాపో. నేను వెళ్ళను. నేనే వెళ్ళి వసూలు చేసుకొని వస్తా. దీని అమ్మా నాన్న ఏ ముహూర్తాన దీన్ని కన్నారో గాని డబ్బే డబ్బు, డబ్బు పిచ్చిది. క్షమ, రండి. మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను. మీరు ఎదురు చూస్తున్నారా? ఎందుకు? గుడ్ న్యూస్ చెప్దామని. గుడ్ న్యూసా? గుడ్ న్యూసా? ఏంటో విందాం. ఇవాళ బైక్ రైడింగ్స్ ఆదాయం ఎంత వచ్చిందో తెలుసా? ఎంతొచ్చింది? 2000. 2000? రోజుకు 2000 అంటే నెలకు 60,000. నెలకు 60,000 సంపాదించేవాడు ఇంత చిన్న కొంపలో ఎందుకుంటాడు? వెంటనే ఇల్లు మారిపోతాడు. ఇలాంటి మొహమాటస్తుడు బంగారు బాతు. మళ్ళీ మనకు దొరకడు. వాళ్ళ దగ్గర డబ్బు మిగలకుండా ఎంతో కొంత లాగేయాలి. తమ్ముడు, 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 ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇప్పుడే వచ్చానక్క. పొద్దున్నే కరెంటు బిల్ వచ్చింది తమ్ముడు. మీ వాటా కింద 1000 రూపాయలు ఇవ్వాలి. 1000 రూపాయలా? మేము వచ్చి ఇంకా నెల కూడా కాలేదు కదా వదినా. మీరు నెల చివర్లో వచ్చినా కూడా 1వ తారీఖు కరెంటు బిల్ వస్తుంది కదమ్మా. మీరు 10 రోజులున్నారు కాబట్టి ఆ 10 రోజులకి 1000 రూపాయలు కట్టాలి. 10 రోజులకి 1000 రూపాయలా? చాలా ఎక్కువ కదా. ఎక్కువైనా తప్పదు కదా, కట్టాలి. అవును, కట్టాలి కదా. బైక్ అద్దె ఏ రోజు ఆ రోజుకి ఇచ్చేస్తే మంచిదనుకుంటా తమ్ముడు. అంటే ఇవాళ 2000 రావచ్చు, రేపు 3000 రావచ్చు, ఎల్లుండి ఏమి రాకపోవచ్చు కదా. బైక్ అద్దె మొత్తం నెలాఖరికి ఒకటేసారి కట్టాలంటే నీకు కూడా కొంచెం కష్టం అవుతుంది కదా. అందుకే ఏ రోజు ఆ రోజు కట్టేస్తే మంచిదేమో. కరెక్టే అక్క. ఏ రోజు ఆ రోజు ఇచ్చేస్తే నాకు బర్డెన్ ఉండదు. ఇదిగో. అమ్మయ్యా, 2000 సంపాదిస్తే 1500 లాగేశాను. రోజు ఇలాగే ఏదో ఒక రకంగా వీళ్ళ దగ్గర లాగేస్తూ ఉండాలి. మిగతా డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి అమ్మా. ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కదా సంపాదన. అలాగే వదినా. వస్తానే. రోజులకి 1000 రూపాయల కరెంటు బిల్ అంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది. అనిపించడం ఏంటమ్మా, నిజంగా చాలా ఎక్కువ. మా అక్క సంగతి మీకు తెలియందా? ఏదో రకంగా ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజటం అనేది ఆవిడ వీక్నెస్. ఇలాంటివన్నీ మా బావకు అస్సలు నచ్చదు. కానీ మా అక్కని ఏమనలేక భరిస్తూ ఉంటాడు. మీరున్న 10 రోజులకి ఒక 200 కంటే కరెంటు బిల్లు ఎక్కువ కాదమ్మా. ఇదిగో మిగిలిన 800. పర్వాలేదు బ్రదర్, ఉంచుకోండి. మీరివ్వడం ఎందుకు? మీ దృష్టిలో మంచివాడిని అవ్వాలంటే ఇలాగే ఇవ్వాలి. మా అక్క దగ్గర నేను ఎలాగోలా తీసుకుంటానులేండి.
ఈ 800 మీరు తీసుకొని చెప్తాను. తీసుకోండి. ఇంకెప్పుడన్నా మా అక్క మీ దగ్గర డబ్బులు గుంజితే మొహమాట పడకుండా నాకు చెప్పండి. నేను మీ డబ్బు మీకు ఇచ్చేలా ఏర్పాటు చేస్తాను. వస్తాను బ్రదర్. అంత పిసినారి మనిషికి ఇంత మంచి తమ్ముడేంటో. అవునండి, ఆయన చాలా మంచివాడిలో ఉన్నాడు. మీరు ఇలా అనుకోవడమే నాకు కావాలి. మంచోడు మంచోడు అనుకుంటేనే కదా ముంచేయగలుగుతాను. శ్యామ మేడం, మీ ఫోన్ పిలుస్తుంది మిమ్మల్ని. వినపడింది, వస్తున్నాను.